షాలోమ్ టు యూ ఆల్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామంలో అందరికీ వందనములండి. అందరూ బాగున్నారా? ఈరోజు బర్త్డేస్ అండ్ మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న వారందరికీ దేవుని మెండైన దీవెనలు కలుగును గాక. అలాగే మన అందరి తరపున బెస్ట్ విషెస్, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఈరోజు జీవాహారము కీర్తనలు 102వ కీర్తన 7వ వచనము. రాత్రి మెలకువగా నుండి ఇంటి మీద ఒంటిగానున్న పిచ్చుకవలేనున్నాను. Psalms chapter 102 verse 7. I watch and am as a sparrow alone upon the housetop. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క మాటలు ఎవరు అంటే రాజైన దావీదు గారివి. వరద వలె అతని మీద శత్రువులు పడినప్పుడు, ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఆయన ఉన్నప్పుడు, శత్రువుల చేత తరమపడుతున్నప్పుడు, ఆ ఒంటరితనంలో దేవాది దేవునికి మొరపెడుతున్నారు. ప్రభువా, నేను ఒంటరిగా ఉన్నాను, దినమెల్లా శత్రువులతో నేను బాధపడుతున్నాను, నా కన్నీళ్ళే నాకు పానంగా ఉన్నాయని. మీలో ఎవరైనా ఒంటరిగా ఉన్నారా? ఒంటరితనం మిమ్మల్ని బాధించిందా? ఒక మనిషి ఒంటరిగా ఉన్నప్పుడు తన క్యారెక్టర్ ఏ విధంగా ఉంటుందో అదే తన ఒరిజినల్ క్యారెక్టర్ అని ఒక ప్రసిద్ధమైన వ్యక్తి అన్నారట. అయితే క్రైస్తవులుగా మనకు ఒంటరితనము నిజంగా ఒక వరం అనుకోవాలి. ఆ ఒంటరితనంలో నీవు దేన్ని ఆశ్రయిస్తున్నావు? దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే నీ జీవితంలో ఎన్నో గొప్ప విషయాలు ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మనము బైబిల్లో చూసినట్లయితే భక్తులందరి జీవితాలు ఒంటరితనమే మార్చివేసింది. నోవాహు తాతగారి ఒంటరితనము లక్షల మంది ప్రజలున్నను ఒకే ఒక కుటుంబాన్ని దేవుడు ఎన్నుకోవడానికి ఇష్టపడ్డాడంటే ఆ ఒక్క కుటుంబమే దేవుని ఆశ్రయించారు కనుక. అందుకే అంతమందిలోనూ ఆ ఒక్క కుటుంబం మాత్రమే రక్షణ పొందారు. ఒకసారి దేవుడు అంటేనే లోకం నిన్ను ఒంటరి చేయొచ్చు, నిన్ను అసహించుకోవచ్చు, నిన్ను దూరం పెట్టవచ్చు. అలాంటప్పుడు మనుషుల మీద ఆధారపడడం కాదు, కానీ దేవుని మీద మనం ఆధారపడాలి. రెండవదిగా యాకోబు ఒంటరితనం. ఆయన ఒంటరితనంలోనే దేవునితో పెనుగులాటం నేర్చుకున్నారు. ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు మోసగాడి నుండి. 12 గోత్రాల వంశావళికి మూల పురుషుడయ్యారు. ఇశ్రాయేలు జనాలందరూ ఇప్పుడు ఆయన పేరుతో పిలువబడుతున్నంత గొప్ప ఆశీర్వాదం ఆయన పొందుకున్నారు. ఆదికాండం 32వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. మూడవదిగా కర్మేలు కొండపైన ఏలియా ప్రవక్త యొక్క ఒంటరితనం. 850 మంది బయలు ప్రవక్తలను వధించి వేశాడు, ఆయన ఓడించాడు. 850 మంది బయలు ప్రవక్తలు గట్టిగా వాదిస్తున్నప్పటికీ దేవుని పక్షముగా ఒంటరిగా ఉండి విజయమును అందరికీ కనువిప్పుగా నిజమైన దేవుణ్ణి ఎలుగెత్తి చాటగలిగాడు. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయంలో రాయబడిన అంతా చదివితే ఇప్పటికీ కూడా మనకు ఎంతో ఆశ్చర్యాన్ని, ఒళ్ళు గగ్గురుపాటును కలిగిస్తుంది. ఆ యొక్క విషయం సంతోషం కలుగుతుంది. కనుక నీ జీవితంలో నీతో ఎంతమంది మనుషులు ఉన్నారు అన్నదానికంటే నీవు దేవునితో ఉన్నావా లేదా, దేవుడు నీతో ఉన్నాడా లేదా అన్న నిశ్చయత కలిగి ఉండడమే ముఖ్యమైనది ప్రియులారా. నాలుగవదిగా యెహోషువ గారి ఒంటరితనము. యెహోషువ గారు రాత్రి వేళ ఒంటరి స్థితిలోనే ఉన్నారు. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయంలో చూసినట్లయితే ఎన్నో కలతలతో ఉంటున్నారు. చుట్టూ శత్రు దేశములు ఏ విధంగా జయించాలి. ప్రవక్త అయిన మోషేను పోగొట్టుకున్న తర్వాత ఆయన హృదయం అంతా ఎంతో దిగులుగా ఉంది. అయినప్పటికీ దేవుని మీద ఆయన విశ్వాసం మాత్రము ఆయన వదలలేదు ఎక్కడ. అప్పుడు దేవుని దగ్గర నుంచి ఆ ప్రత్యక్షతను పొందుకున్నారు, ఎరికోను ఏ విధంగా కూలదోయాలి అని. ఒంటరిగా ఉన్నప్పుడే దైవ ప్రత్యక్షతలు పొందుతాం ప్రియ సహోదరి సహోదరులారా. ఐదవదిగా గిద్యోను ఒంటరితనం. మిద్యానీయుల దెబ్బకి అందరూ భయపడ్డారు, దాక్కుని జీవిస్తున్నారు. అప్పుడు గిద్యోను మాత్రమే గానుగు చాటున దాక్కుని వాళ్ళకి భయపడుతూ తన పనులు తను కొనసాగించుకుంటున్నాడు. అప్పుడే గిద్యోను దేవుని చేతిలో పడ్డాడు. పరాక్రమము గల గిద్యోను అని వ్రాయబడి ఉంటుంది. ఒక పిరికివాన్ని దేవుడు చూసే విధానం చూసారా? అంతే. మనము లోకంలో మనం ఏమైంటున్నాం అన్నదానికంటే దేవుని దృష్టిలో మనం ఏమైంటున్నాము అన్నదే మనము చూసుకోవాలి. దాని మీదనే మన ధ్యాసను ఉంచాలి. న్యాయాధిపతులు 6వ అధ్యాయం చదివినట్లయితే మనకు ఆ వృత్తం అంతా కూడా మనకు అక్కడ కనిపిస్తుంది. ఇశ్రాయేలు అందరినీ రక్షించమని దేవాది దేవుని స్వరమును వినగలిగే గొప్ప ప్రత్యక్షతను అక్కడ ఒంటరితనములో గిద్యోను పొందుకున్నాడు. ఆరవదిగా
దానియేలు ఒంటరితనము. దానియేలు ఒంటరిగానే ముమ్మారు ప్రార్థించేవారు. ఒంటరిగానే సింహాల గుహలోనికి వెళ్ళాడు. ఏ అపాయము లేకుండా వీరునిగా బయటికి వచ్చాడు. నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా అని. ఆ దేశపు రాజు దానియేలు దేవుడి కంటే మరొక దేవుడు లేడని దేశమంతటా చాటింపు వేయగలిగినట్లుగా ప్రభు కొరకు జీవించారు. చివరిగా దావీదు ఒంటరితనం. దావీదు ఒంటరితనంలో ఉన్నప్పుడు పాపంలో పడ్డాడు. కానీ పశ్చాత్తాపము పొందుకున్నాడు. అన్ని విషయాల్లో దేవుని ఆధారము చేసుకుని జీవించగలిగాడు. కనుకనే దేవాది దేవుడు దావీదు కుమారుడా అనిపించుకునేంతగా ఆయన దేవుని ఎదుట తగ్గింపు హృదయం కలిగి బ్రతికినంత కాలము ప్రభు హృదయానుసారుడుగా జీవించగలిగారు. ప్రియ సహోదరి సహోదరులారా, నీవు ఒంటరితనంలో ఏ విధంగా జీవిస్తున్నావు? దేవుని ఆరాధిస్తున్నావా? దేవుని ఆశ్రయిస్తున్నావా? దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని వృధాగా పోనివ్వకుండా నీ పట్ల కలిగి ఉన్న చిత్తమును చేరుకోవడానికి దేవుని సన్నిధిలో కనిపెడుతున్నావా? ఒకవేళ లేనట్లయితే ఈ రోజు నుంచి మొదలుపెట్టు. దేవుడు ఖచ్చితంగా నీ యొక్క గమ్యస్థానానికి నిన్ను చేర్చుతారు. దేవుడి వాక్యం మీ హృదయంలో స్థిరపరిచి మిమ్మల్ని బహుగా ఫలింపజేసుకొను గాక. ఆమేన్. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవ, వినిన వాక్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి ప్రభా, నీ బిడ్డల హృదయాల్లో వాటిని 30ంతలుగా, 60ంతలుగా, 100ంతలుగా ఫలింపచేయండి తండ్రి. మంచి నెలను పడిన విత్తనము వలె విశ్వాసంలో ఎదుగుటకు సహాయం చేయమని వాక్యం విని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను పేరు పేరున మీ పాద సన్నిధిలో సమర్పించుకుంటూ ఉదయం నుంచి సాయం సమయం వరకు నీ సన్నిధిని నీ యొక్క రెక్కల చాటున భద్రతను దయచేయమని నా ప్రభును నా రక్షకుడును త్వరలో రానైన నా యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.